ప్రస్తుతం మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఒక ముగ్గురు రాజుల యొక్క ముచ్చట్లు. ఎవరండి ఆ ముగ్గురు రాజులు అంటే, ముందుగా మొదటి ఆయన దుష్యంతుడు. ఏమిటి దుష్యంతుడిలో ఉండేటువంటి వైశిష్ట్యము అంటే, ఇతను అరణ్యాలకు వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఒక అమ్మాయిని చూశాడు, శకుంతల అని. ఆ అమ్మాయి యొక్క సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను వివాహం చేసుకోవాలని చెప్పి తన కోరికను ప్రకటించాడు. వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తరువాత ఆమెని శారీరకంగా కలవటం వల్ల ఒక పిల్లవాడికి జన్మనిచ్చాడు. తరువాత నువ్వు నెమ్మదిగా రాజ్యానికి రా, నేను వివాహం చేసుకొని నా రాణిగా అందరికీ పరిచయం చేస్తానని చెప్పాడు. వెళ్ళిపోయాడు. ఆ తరువాత 3 సంవత్సరాలకు కానీ ఈమె మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళలేకపోయింది. 3 సంవత్సరాల తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళింది. వెళితే ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఆమెని నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. అయ్యయ్యో, అదేంటండి, తప్పు కాదా? ఎవరినైతే తాను వివాహం చేసుకున్నాడో, ఎవరి ద్వారా అయితే ఒక పిల్లవాడు పుట్టాడో, అలాంటి ఆమె నా భార్య అంటాం ఎంత దుర్మార్గం. దుష్యంతుడు ఎంత దుర్మార్గుడైనటువంటి రాజు, శకుంతల ఎంత పోరాట పటిమ కలిగినటువంటి మహనీయురాలు, ఇలా మాట్లాడేస్తున్నా. ఇక్కడ దుష్యంతుడు ఎందుకోసం ఆ పని చేశాడో స్పష్టంగా వ్యాస మహర్షి మనకి చెప్తారు. నేను ఈ ఉద్దేశంతో నిన్ను కాదన్నాను అని తర్వాత అదే దుష్యంత మహారాజు తన నోటితో స్వయంగా చెప్పినటువంటి మాట. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఒక పిల్లవాడిని నీ ఎమ్మట తీసుకొని వచ్చావు, నిన్ను నేను నేరుగా నా భార్య అని చెప్పి అంటే, చూసావా ఈ రాజుగారు ఎవరో ఒక అమ్మాయి వచ్చేసి నేను నీ పిల్లాన్ని, ఇదిగో ఈ పిల్లవాడు నీ భార్య పిల్లవాడు అని చెప్పి అంటే గమ్మున స్వీకరించేశాడయ్యా. అంటే ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చి బ్లాక్మెయిల్ చేసేసి ఆయన ఇట్లాగంది అంటే తలకాయ ఊపేస్తాడు ఈ రాజు, ఉత్త బుర్ర తక్కువ వాడు, బుద్ధి లేనటువంటి వాడు అని చెప్పి జనాలు రేపు మళ్ళీ ఈయన్నే నిందిస్తారు. రాజు మీద గౌరవం తగ్గిపోతుంది. అందుకని ఏం చేశాడు? వచ్చినటువంటి ఆమె ఎంత సమర్థురాలో ఆయనకి తెలుసు. కానీ ఆమె సామర్థ్యం బయట వాళ్ళకి తెలుసా? సభాసదులైనటువంటి వాళ్ళకి ఎవరికన్నా తెలుసా? తెలియదు. వీళ్ళందరికీ ఈమె యొక్క గొప్పతనం, ఈమెలో ఉన్నటువంటి మానసిక పరిణతి తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో దుష్యంత మహారాజు ఆమెకి ఈ విధమైనటువంటి పరీక్ష పెట్టాడే. కానీ ఆమెని అవమానించటమో, ఆమెని మర్చిపోవటమో, ఆమెకి అన్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనో అతను ఆ విధంగా చెయ్యలేదు. ఇది స్వయంగా తానే చెప్పాడు కూడా. తరువాత తను రాజధర్మాన్ని ఎంత గొప్పగా పోషించాడు అనేటువంటి విషయం ఈ కథ ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇది ఒక రాజుగారికి సంబంధించిన విషయం. తరువాత ఇంకొక రాజు ఉన్నాడు. ఏమిటి ఆయన పేరు? యయాతి అని. ఈ యయాతి రాక్షసుల యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యునికి కుమార్తె ఒక ఆమె ఉంది, దేవయాని అని. ఆ దేవయాన్ని వివాహం చేసుకున్నాడు ఈ యయాతి. మరి ఇంత గొప్ప రాక్షసులందరికీ గురువు అంటే చాలా గొప్ప పదవే కదా. శుక్రాచార్యుడు మహాశక్తి సంపన్నుడైనటువంటి వాడు, గొప్ప తపోశక్తి సంపన్నుడు ఆయన. అలాంటి ఆయన కూతుర్ని వివాహం చేసుకున్నాడు. సరే, ఏదో 3 నిద్రలకు దానికి అత్తగారింటికి వెళ్తారు కదా, అలా వెళ్ళాడు ఈయన. వెళ్తే దేవయాని చెల్లెలు ఒక అమ్మాయి ఉంది, శర్మిష్ట అని. ఆ పిల్లకేం బుద్ధి పుట్టిందో మొత్తానికి ఈ బావగారి మీద ఆమెకి మనస్సు అయింది. ఓ భార్య కన్నా మరదలు బాగుందనుకున్నాడు, ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అదేంటండి బాబు, అలా పోయేసి ఆ విధంగా మరదల్ని చేసుకుంటే ఆడో గొప్ప రాజు అయిపోయాడా? అలాంటి ఆయన కథ ఒకటి మనం భారతంలో చెప్పుకోవాలా? సరే పోని, కొంతమంది అన్నారు చాలా తప్పది అన్నారు, కొంతమంది ఏముంది మరదలే కదా, వరుస అయింది కదా, రాజుగారు కదా, ఒకే భార్యను చేసుకోవాలనేటువంటి ధర్మం ఏమీ లేదు కదా, 2 ముగ్గురైన భార్యలు ఉండవచ్చు,
కాబట్టి తప్పు లేదు అన్నారు. సరే, బాగానే ఉంది. వయసు మీరిపోయింది ఈయనకి. పూర్తిగా కూడా వయసు మీరలా. యాక్చువల్లీ ఏం జరిగింది అని అంటే, ఎప్పుడైతే శర్మిష్ఠని వివాహం చేసుకున్నాడో ఈయన, తండ్రి గారికి కోపం వచ్చింది. అంటే మామగారికి, శుక్రాచార్యుడికి. రే, నువ్వు బాగా వయసులో ఉన్నానని గర్వమా ఏంటి? ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే రెండో అమ్మాయిని కూడా నువ్వే చేసేసుకున్నావు అని చెప్పి, నువ్వు ముసలోడవైపో అని చెప్పి చెప్పించేశాడు ఆయన. అంటే ముసలోడైతే కాస్త కోరికలు తగ్గుతాయని ఈయన ఉద్దేశ్యం అన్నమాట. కేవలం వయసులో ముసలివాడయ్యాడు కానీ ఈయన కోరికలు ఏం తగ్గల. తర్వాత ఈయనకు 5 పిల్లలు కలిగారు. ఈ 5 పిల్లలు కలిగితే ఈ రాజుగారి కోరిక ఏమిటి? తాను పూర్తిగా యవ్వనాన్ని అనుభవించలేదని, కాబట్టి నా కోరికలు తీరకుండానే నేను ముసలివాడిని అయ్యాను, కాబట్టి నా కోరికలు తీరే మార్గం ఏంటి?